రాజకీయ చైతన్యానికి మారు పేరైనటువంటి నెల్లూరు జిల్లాలో పర్యటించడానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వెళ్ళబోతున్నారు. అది ఎందుకు? అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్నటువంటి ఖైదీని పరామర్శించడానికి వెళ్ళబోతున్నారు. దాంతోపాటు మహిళను కూడా చూడకుండా ఒక ఎమ్మెల్యే అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డిని పలకరించడానికి వెళ్ళబోతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలాంటి పరామర్శలు చేస్తున్నారు? ప్రజల్లోకి ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యంగా చూసుకుంటే ఈ లిక్కర్ కేసుకు సంబంధించి అంతర్జాతీయంగా ఈ లిక్కర్ స్కామ్ ఎలా జరిగింది అనేది ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న సందర్భంలో మన పరువు పోయింది అని చెప్పి, ఏపీ పరువు పోయింది అని చెప్పి అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పరామర్శలు చేయడం, మరి ఆ కేసులో నిందితులుగా ఉన్నటువంటి ఒక్కళ్ళను కూడా పరామర్శించడానికి జైలుకు వెళ్లినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాకాని గోవర్ధన్ రెడ్డిని మాత్రమే పరామర్శించడానికి ప్రధాన కారణం ఏంటి? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్తున్నారు? ఎవరైతే మహిళల మీద అనుచితంగా నోరు పారేసుకుంటారో వాళ్ళకి వెళ్ళి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పటికీ కూడా నల్లపరెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చూడాలనో ఏమో కానీ ఇంకా గాజు ముక్కలు అట్లానే ఉంచారు అని చెప్పనంటున్నారు. ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్న నేపథ్యంలో దాన్ని కూడా కాదని ఏపీని క్యాష్ ఆంధ్రగా మార్చేసినటువంటి ఈ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు అని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వాళ్ళని పరామర్శించకుండా ఈ కేసులో ఇప్పటికే 12 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని పరామర్శించలేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు పరామర్శించలేదు, కానీ గోవర్ధన్ రెడ్డిని మాత్రమే పరామర్శించడానికి వెళ్తున్నారు. సో ఈ అంశానికి సంబంధించి ఇవాళ డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు వేల్పూరి శ్రీనివాస్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, అలాగే బండారు వంశీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే వెంకటేశ్వర రెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్తే అండి, గుడ్ మార్నింగ్. శ్రీనివాస్ గారు, ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలాంటి ఆప్షన్స్ తీసుకుంటున్నారు? అంటే మహిళలను కించపరిచిన వాళ్ళని కానీ, మైనింగ్ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళని కానీ, గతంలో చూసాం గంజాయి బ్యాచ్ని, ఇలా రకరకాలుగా ఆయన ఒక్కొక్కటి చాయిస్ లాగా చూసుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఏమంటారు సార్? భువన్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి, మహా న్యూస్ ప్రేక్షకులకి నమస్కారాలు. మనకి జగన్మోహన్ రెడ్డి యొక్క వైఖరి మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాము. ఆయన సంఘ విద్రోహ శక్తులకి రోల్ మోడల్గా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో. చాలా స్పష్టంగా మీడియా సమక్షంలోనే గంగమ్మ జాతరలో పొట్టేళ్ళని నరికినట్లుగా నరకండి, చంపండి అని చెప్పేసి ఆయన చెప్పటం, దాన్ని మళ్ళీ సమర్థించుకోవటం, ఇదేదో సినిమా డైలాగ్ అని చెప్పటం. అంటే ఒక క్యాడర్కి అమాయకులైనటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉంటారో, యువత ఎవరైతే ఉంటారో వాళ్ళని రెచ్చగొట్టి రాష్ట్రాన్ని ఒక అరాచక ప్రదేశ్గా మార్చాలనేది జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం అన్నమాట. ఎందుకంటే లిక్కర్ కేసులో భారతీరెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అరెస్ట్ చేయడానికి 100% ఒక చాలా స్పష్టంగా ఆధారాలు కనపడుతుంది. వాళ్ళు కోట్ల రూపాయలు దొరకటం, మరి వాళ్ళందరూ కూడా అరెస్ట్ అవటం, ఇక ఫైనల్గా వీళ్ళిద్దరే జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి అనేది ఫైనల్ క్లైమాక్స్లో వచ్చింది. వీటన్నిటిని డైవర్ట్ చేయడానికి, తర్వాత వ్యవస్థలను భయపెట్టడానికి పోలీసులను అయితే రెగ్యులర్గానే నేను మీ బట్టలోపు తీసుకొడతాను, మీరు ఎక్కడున్నా కూడా మిమ్మల్ని పట్టుకొస్తానని చెప్పేసి వాళ్ళకు బెదిరింపులు చేయటం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. మొన్న కూడా అన్నారు కదా, పొలిటికల్ అడ్వైజరీ కమిటీ పెట్టుకుని గవర్నర్ని కలిసిన తర్వాత ఒక యాప్ పెడుతున్నాము, ఆ యాప్లో మీరందరూ ఆ యాప్లో డౌన్లోడ్ చేయండి, ఎక్కడ సమస్య ఉన్నా కూడా. అంటే ఇదంతా కూడా ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి నేను సపోర్ట్ ఉన్నాను, మీరు ఏమైనా చేయండి, మనం అధికారంలో రావాలి, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మనం పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టిస్తానికి ఏదైతే మన కుట్రలు కుతంత్రాలు సోషల్ మీడియా ద్వారా చేయాలని అనేక సార్లు చెప్పారు. మనం అధికారంలో రావాలంటే ఒకే ఒక్కటి, మనకి సోషల్ మీడియాను ఉపయోగించుకొని మీరు విచ్చలవిడిగా ప్రవర్తించండి, మీ అందరికీ నేను ఎమ్మెల్యేలు ఇస్తాను, మీరు ఎమ్మెల్యేలు కావాలంటే సంఘ విద్రోహ శక్తులుగా తయారవ్వాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అనేది మనం చాలా స్పష్టంగా చెప్పాం. అయితే గతంలో మనం అసలు మాఫియా అంటే బాంబేలో ఉన్నటువంటి దావూద్ ఇబ్రహీము లేదా బీహార్ మాఫియా అని మాట్లాడుకునేవాళ్ళం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మాఫియాకి ఒక డాన్గా, నాయకుడిగా
జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అనేది ఎక్కడా కూడా ఆయన ఆ స్థాయిలో యాక్ట్ చేసిన పరిస్థితులు లేదన్నమాట. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన ఒక మాఫియా లీడర్గానే ఉన్నాడు, కానీ యువతని కొన్ని లక్షల మందిని ఇవాళ రౌడీలుగా గూండాలుగా తయారు చేశాడు. అంటే రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయటానికి, అదేవిధంగా శాంతి భద్రతలని పూర్తిగా అక్కడ నాశనం చేసి ఇతర దేశాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ పారిశ్రామికవేత్తలు రాకుండా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి అన్ని రకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. వాళ్ళ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించడానికి ఆయన స్వాతంత్ర సమరయోధుడు కాదు. ఆయన ఎందుకు ప్రదర్శిస్తున్నా, ఆయన ఎందుకు వెళ్ళి పరామర్శిస్తున్నా అంటే ప్రశాంత్ రెడ్డి అనేటువంటి ఎమ్మెల్యేని చాలా నీచంగా మాట్లాడాడు. అలాంటి వ్యక్తిని ఖండించాల్సిన పోయి నేనున్నాను, మహిళలను మీరు ఏ విధంగా అయినా కూడా మీరు దూషించండి, మహిళలను అవమానించండి అని జగన్మోహన్ రెడ్డి ఒత్తాసు పలకటం అనేది నిజంగా కూడా ఇలాంటి రాజకీయ పార్టీలని ఎన్నికల కమిషన్ కూడా డిస్క్వాలిఫై చేయాలి. ఎందుకంటే 40 కేసుల్లో ముద్దాయిలుగా ఉండి 2 సంవత్సరాలు జైల్లో ఉండి బెయిల్ మీద ఉండి నేరాల ఘోరాలు చేస్తూ మళ్ళీ వాటిని సపోర్ట్ చేస్తూ ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల్ని ఇవాళ అంతం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. కోర్టులు కూడా చిన్న చిన్న విషయాలకి సుమటోగా తీసుకుని వాటి మీద యాక్షన్ తీసుకోండి, మాకు 24 గంటల రిపోర్ట్లు ఇవ్వని అంటారు. మరి ఎలాంటి సంఘ విద్రోహ శక్తుల పట్ల కోర్టులో కూడా ఎందుకు మౌనంగా ఉంటుంది? ఎందుకంటే ఒక వ్యవస్థను నాశనం చేయడం కూడా వాళ్ళకి అనుకూలంగా తీర్పు వస్తుంది. తీర్పులు మిథున్ రెడ్డి ఇష్యూలో చూసుకుంటే మీకు ఆయన నాకు స్టార్ వాటర్లో ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అన్ని ఫెసిలిటీస్ నాకు కావాలి అని అంటే విత్ ఇన్ మినిట్స్లోనే అతనికి ఇచ్చారు. అతను చేసిన నేరం ఏంటి? కొన్ని వేల మంది మరణించడానికి మరి చీఫ్ లిక్కర్ చేసి మరి రాష్ట్రంలో కొన్ని లక్షల మంది కిడ్నీలు లివర్ ఫెయిల్ అయినటువంటి పరిస్థితి. అంటే ఇంతకన్నా పెద్ద క్రైము భారతదేశంలో లేదు. మరి కేవలం 100 కోట్లకేమో ఢిల్లీలోనేమో ముఖ్యమంత్రులని ఉప ముఖ్యమంత్రులని అందరినీ అరెస్ట్ చేశారు. కొంత కవిత వీళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా చేశారు. ఇక్కడ ఇన్ని వేల కోట్లు జరిగితే మరి కొన్ని వేల మంది మరణిస్తే కిడ్నీలు ఇవన్నీ కూడా వాళ్ళు డ్యామేజ్ అయితే ఇంతటి మహానేరస్తుడిని అడగంగానే అన్ని ఫెసిలిటీస్ కోర్టులు ఇవ్వటం అంటే పేదవాడికి ఒక న్యాయం, అదేవిధంగా కోటీశ్వరుడికి ఒక న్యాయం అనేది మనం చాలా స్పష్టంగా, ఎందుకంటే భారతదేశంలో న్యాయ వ్యవస్థ మీద సామాన్యుడికి పూర్తి స్థాయిలో నమ్మకం పోయిందనేది చాలా స్పష్టంగా చెప్పచ్చు. ఏ వ్యవస్థ అయినా కూడా ప్రజలే సుప్రీం అన్నమాట. ప్రజలను కాపాడాలి, దేశాన్ని కాపాడాలి, దానికోసం ఉండాలి తప్పితే మీ స్వప్రయోజనాల కోసమో లేదా రికమెండేషన్స్ అంటే న్యాయ వ్యవస్థ మీద ఇవాళ సందర్భం వచ్చినా మనం ఒక మాట చెప్పుకోవాలి. 1961లో దాము సంజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు కూడా ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నారు. ఆయన మీద ముఖ్యమంత్రిగా కంప్లైంట్ చేస్తూ నెహ్రూ గారికి ఆంధ్రప్రదేశ్లో ఒక వర్గానికో లేదా ఒక కులానికో అనుకూలమైన తీర్పులు ఇస్తున్నారు, ఈయన్ని మీరు మార్చండి అని చెప్పేసి అప్పుడు ప్రధానమంత్రిగా అంటే 1961లో అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నెహ్రూ గారికి రాష్ట్రపతి గారికి లేఖలు రాశారు. తర్వాత ఆయన మద్రాసు ట్రాన్స్ఫర్ చేశారు. అంటే 65 సంవత్సరాల క్రితమే న్యాయ వ్యవస్థ ఏ విధంగా కలుషితమైంది, ఏ విధంగా ఒక వర్గాలకి సపోర్ట్లుగా ఉన్నాయి అనేది ఒక ముఖ్యమంత్రి లేఖ రాసింది. అదే కంటిన్యూ చేస్తున్నట్టు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చూస్తుంటే గాలి జగన్ రెడ్డి కేసు చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి 12 సంవత్సరాల బెయిల్ మీద ఉంటుంది. నిన్న మిథున్ రెడ్డి మీద అన్నీ ఆయన అడగంగానే A to Z ఫెసిలిటీస్ అన్నీ ఇవ్వటము అంటే ఒక చిన్న పిక్ పాకెటర్స్కేమో కఠినమైన శిక్షలు వేస్తున్నారు. మరి దేశాన్ని దోపిడీ చేసినటువంటి గజ దొంగలు ఎవరైతే ఉన్నారో ఇలాంటి మాఫియాను అంతం చేయాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా న్యాయ వ్యవస్థ మీద ఉండేది. ఎందుకంటే ఆ న్యాయ వ్యవస్థ కూడా ఇలాంటి దొంగలకు కానీ సరెండర్ అయితే సమాజంలో యువత మొత్తం కూడా ఇవాళ యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారయ్యి వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఒక స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి మీరు ఎన్ని నేరాలు చేసినా ఘోరాలు చేసినా నేను మీకు డైరెక్ట్గా సపోర్ట్గా ఉంటాను, ఎన్ని కోట్లైనా కూడా అడ్వకేట్లను పెట్టి కోట్ల రూపాయలు గంటకు 5 కోట్లు ఇచ్చినా 10 కోట్లు ఇచ్చినా నేను మిమ్మల్ని కాపాడుకుంటానని చెప్పేసి చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. మరి ఎలాంటి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని సవాల్ చేసి మరి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్గా ఉంటే మనం బాంబేలో దావూద్ ఇబ్రాహిం చూస్తాం. అక్కడ 10 మంది 20 మంది ఆయనకి అనుచరులు ఉన్నారు.
ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 1,00,000 మంది అనుచరులను పెట్టుకున్నారు ఈ విధంగా మాఫియాని. అంటే రాష్ట్రాన్ని నన్ను అరెస్ట్ చేస్తే మొత్తం సర్వనాశనం చేస్తాము అని ఒక వార్నింగ్స్ అయితే మటుకు చాలా స్పష్టంగా ఇవ్వటం జరుగుతుంది. దాంట్లో భాగంగానే పోలీసుల మీద విమర్శలు చేసిన, ఇవాళ ఈ గంజాయి బ్యాచ్ని తీసుకున్నా, లేదా కోర్టులో దొంగతనాలు చేసినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి కోర్టులో డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆ రోజు దొంగతనం చేసినాయి. ఆయన మంత్రి అనే విషయం అందరూ తెలుసు అన్నమాట. మరి ఎలాంటి వ్యక్తులను వెళ్ళి పరామర్శిస్తాం అంటే నిజంగా కూడా వ్యవస్థలు సిగ్గుచేటు. ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా రాష్ట్రంలో యువత కానీ రాష్ట్ర ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డిని, భారతీ రెడ్డిని, ఇది మీకు వివేకానంద రెడ్డి కేసులో చూసుకున్నా తెల్లవారుజాము 2 గంటల నుంచి 5 వరకు అవినాష్ రెడ్డి మాట్లాడుతూనే ఉన్నాడు వీళ్ళతో. సిబిఐ చెప్పిన విషయం అది. ఇప్పుడు సిబిఐ వీళ్ళతో ఏం మాట్లాడారో అనే దాని మీద వీళ్ళని పిలిచి ఎందుకు మీరు విచారణ చేయలేదు అంటే సిబిఐ కానీ రాష్ట్ర పోలీసులు కానీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కాల్స్ ఎవరెవరితో మాట్లాడారు అనేది చాలా స్పష్టంగా ఉంది అన్నమాట. అంటే పోలీస్ వైఫల్యం ఉంది. ప్రభుత్వం, అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, సిబిఐ అని చెప్పొచ్చు, వీళ్ళందరూ కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల పట్లేమో ఆ విచారణ సరిగ్గా చేయకుండా సామాన్యులను అరెస్ట్ చేస్తున్నారు. ఎవరైతే మెయిన్ విలన్ ఉన్నాడో ఆ విలన్ అరెస్ట్ చేయకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో సినిమా క్లోజ్ కాదు. ఏ పరిస్థితుల్లో రాష్ట్రంలో న్యాయం జరగాలన్నా అన్ని వర్గాలు ఇవాళ లా అండ్ ఆర్డర్ ఇవాళ 3 పూలు 6 కాయలు ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయటం, భారతీ రెడ్డిని అరెస్ట్ చేయటం ఒక్కటే ఏకైక పరిష్కారం. రైట్. వంశీ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం. నెల్లూరు జిల్లా పర్యటనకి అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. పర్మిషన్ ఇచ్చారా మరి పోలీసులు? ఏంటి, ఎలా ఉండబోతుంది ఆయన ఈసారి? మరి ఏం మాట్లాడతారో ఏంటో ఏమంటారు? అవును మేడం, పోలీసులు అయితే పర్మిషన్ ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈయన హెలికాప్టర్ వెళ్తా ఉన్నాడు కాబట్టి. నేను షెడ్యూల్ చూసా. 9 గంటలకు తాడేపల్లి ఇంట్లో బయలుదేరి 9 గంటల 5 నిమిషాలకి హెలిప్యాడ్కి చేరుకుని 9:15కి హెలిప్యాడ్లో ఎగిరి 10:30కి నెల్లూరు హెలిప్యాడ్లో దిగి 10:30 నుండి బయటకు వచ్చి 10:40కి హెలిప్యాడ్ దగ్గర నుండి జైలుకి వెళ్ళి 10:40కి బయలుదేరి 11ంటికి జైలుకి రీచ్ అయ్యి 11 గంటలకి రుస్తుం మైన్స్ లో కోటాను కోట్లు దోచుకున్నటువంటి దొంగ కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించి ఒక అరగంట పరామర్శిస్తాడట. మరి ఏరా బాబు అప్పుడు దోచుకున్నావు, నాకెందుకు తక్కువే ఇచ్చావంటాడో ఏమడుగుతాడో గాని 11ంటికి బయలుదేరి 11:30కి 11 to 11:30 జైల్లో ఆయన పరామర్శించి 11:30కు బయలుదేరి 11:50 కల్లా ఆడవారిని అసభ్యంగా మాట్లాడుతున్నటువంటి కోవూరు ఎక్స్ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి చేరతాడట. 11:50 నుండి 1 గంట వరకు మరి ఆయన పరామర్శిస్తాడట. మళ్ళీ 1 గంటకి కరెక్ట్ గా స్టార్ట్ అయ్యి 1:15 నిమిషాల కల్లా మళ్ళీ నెల్లూరు హెలిప్యాడ్ దగ్గరికి వస్తాడట. 1:25 పర్మిషన్ ఇచ్చినట్టున్నారు కదా. అదే ఆయన షెడ్యూల్ ప్రకారం చెప్తా ఉన్నా. 1:15 నిమిషాలు 1:25 నిమిషాలకి హెలిప్యాడ్కి వచ్చి 1:30 ఫ్లై అయ్యి 2ంటికి జక్కూర్ ఏరోడ్రోమ్ అని ఉంటుంది బెంగళూరులో, యలహంక ప్యాలెస్ దగ్గరికి, అక్కడికి రీచ్ అయ్యి మళ్ళీ 2:30 కల్లా యలహంక ప్యాలెస్ లోకి వెళ్ళిపోయి గడేసేసుకుంటాడంట జగన్మోహన్ రెడ్డి. ఇది ఇచ్చిన షెడ్యూల్ మేడం. ఈ షెడ్యూల్ నుంచి ఏమాత్రం డీవియేట్ అయినా కానీ కేసులు నమోదు చేస్తామని చెప్పేసి నెల్లూరు పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇప్పుడు నేను ఈ షెడ్యూల్ చదివానో ఆ షెడ్యూల్ నుండి ఏమాత్రం డీవియేట్ అయ్యి పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ కావచ్చు, లేదంటే అమాయకులైనటువంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టినా గానీ కేసులు నమోదు చేసి చట్టపరంగా శిక్షిస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి మాట. దానికి ఎవరైతే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశాన్ని ఖాళీ చేస్తానన్నటువంటి వ్యక్తి ఈయన కదా అనిల్ కుమార్ యాదవ్, ఆయన నిన్న వచ్చేసి ముందు నా మీదే కేసు పెట్టుకోండి అని అంటా ఉన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే మేము ఉల్లంఘించబోతున్నాం పోలీసులు చెప్తున్నటువంటి మాట అనేది దాని మీనింగ్. ముందు నా మీదే కేసు పెట్టుకోండి, ఆ తర్వాత ఎవరి మీద పెట్టుకోండి అని చెప్పేసి అనిల్ కుమార్ యాదవ్ గారు అంటా ఉన్నాడు. ఈ అనిల్ కుమార్ యాదవ్ అనేటటువంటి వ్యక్తి ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఇద్దరు కూడా బయటకి మనం చూస్తే అబ్బా వీళ్ళిద్దరు భద్రశత్రువులు రా అన్నట్టు కనిపించేవాళ్ళు. అంటే జగనన్న బయటకు వస్తే విశేష స్పందన వస్తుంది, మీరు దాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. ఏమీ రాదు మేడం, వీళ్ళు కామ్ గా ఉంటే ఎవడి పని ఆడు చేసుకుంటా పోతాడు. విశేష స్పందన కాదు కదా, కనీసం అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లో పనులు కూడా రారు. కామ్ గా వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటా పోతారు. అదే పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ చేస్తే వస్తారు డెఫినెట్లీ. మీకు బిర్యానీ ఇస్తాం, మందు ఇస్తాం అంటే డెఫినెట్లీ వస్తారు. మనం ఎలక్షన్స్ అప్పుడు చూసాం కదా గ్రీన్ మ్యాట్ హడావిడి అదంతా కూడా, అలా డెఫినెట్లీ వస్తారు.
సో అలా ఇప్పుడు ఈ షెడ్యూల్ ప్రకారం వెళ్లకుండా మేము డీవియేట్ అవుతామని చెప్పకనే చెప్తా ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్. అలా అయితే మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయాల్సి వస్తా ఉంటుంది అంటున్నారు పోలీసులు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డెఫినెట్లీ వస్తాడు. వచ్చిన తర్వాత మరి ఆ హడావిడి సింగయ్య లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా మళ్ళీ అదే మాదిరిగా ఈ ఎవరైతే ఈ గంజా బ్యాచ్ ఉంటారో వాళ్ళందరూ కూడా పోలీసుల మీద రాళ్లు విసరకుండా, అండ్ ఆల్సో ఇప్పుడు బంగారుపాళ్యంలో మామిడిపళ్ళు రోడ్ల మీద పోసినట్లుగా ఇట్లాంటి ఈ సంఘ విద్రోహక కార్యక్రమాలు చేయకుండా ముందుగానే పోలీసులు అలర్ట్ అవుతా ఉన్నారు. మేడం ఇప్పుడు మీకు గుర్తుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి, ఇతనిది ఒక కేసు సోమిరెడ్డి గారు రిజిస్టర్ చేసినటువంటి కేసులో నెల్లూరు కోర్టులో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఫైల్స్ దొంగలెత్తుకుపోయారు. కుక్కలు లాక్కెళ్ళి ఏదో చెప్పారు అప్పట్లో. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఇదే కాకాని గోవర్ధన్ రెడ్డి అమరావతి రైతులు తిరుపతి వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళు భోజనం చేయడానికి ఆగితే ఆ భోజనంలో మట్టి పోసేసి ఆ భోజనాన్ని నేలపాలు చేసినటువంటి ఎదవ. ఆ రోజు మనం చూసుకుంటే ఆ రోజే గనక ఈ జగన్మోహన్ రెడ్డిని పరామర్శించుంటే బాగుండేది. ఎందుకు ఈ పని చేసే పరామర్శించి కాదు, బెదిరి అది ఏమంటారు దాన్ని కంట్రోల్లో పెట్టినట్లయితే బాగుండేది. ఈ రోజు మనం గమనిస్తే మేడం లిక్కర్ కేసులో ఇప్పటి వరకు 12 మంది అరెస్ట్ అయ్యారు మేడం. ఒక్కళ్ళన్నా జగన్మోహన్ రెడ్డిని పరామర్శించాడా? ఈ రోజు లిక్కర్ కేసుల్లో పరామర్శించడానికి వెళితే ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మీ వల్ల నీ ధనదాహం వల్ల మా కుటుంబ సభ్యులు ఈ రోజు జైలు పాలయ్యారని చెప్పి నిలదీస్తారనేటటువంటి భయంతో ఈ రోజు లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయిన వాళ్ళని ఎవరిని పరామర్శించకుండా నెల్లూరు జైలుకి వెళ్తా ఉన్నాడట. నేను ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్తా ఉన్నాడట. ప్రసన్న కుమార్ రెడ్డి ఏమైనా స్వాతంత్ర పోరాటం చేస్తే ఎవరైనా దొండగులు ఇల్లు పాల్గొట్టారా? ఆ రోజు విధానపరంగా ప్రశ్నించాం మేము. ఆ రోజు మిమ్మల్ని విధానపరంగా ప్రశ్నిస్తే మా ఇల్లు పాల్గొట్టారు, మమ్మల్ని కేసులు బుక్ చేసి మమ్మల్ని జైల్లో పెట్టారు. ఈరోజు ఒక మహిళ ఎమ్మెల్యే మీద ఇష్టం వచ్చినట్లు వాగితే మరి జరిగిన పర్యావసానానికి నువ్వు నీ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే నీ నాయకుడు నువ్వు కంట్రోల్లో పెట్టుకోకుండా నువ్వు వెళ్ళి పరామర్శించేసి దుర్మార్గం, ఇది అన్యాయం అని అంటే అసలు ఇప్పటి వరకు లేని పర్యటనలన్నీ కూడా ఒక విషయం మేడం. ఇప్పుడు గవర్నర్ని కలిశారు, మళ్ళీ ఇప్పుడు ఈ భారతీయ సిమెంట్స్ లో సోదాలు జరిగినాయి. సోదాలు జరిగిన తర్వాత 2 రోజులకి 11 కోట్ల రూపాయలు క్యాష్ దొరికింది. అన్ని దారులు మూసుకుపోతున్నటువంటి టైంలో డెఫినెట్లీ రేపు ఏదో ఒక అలజడి సృష్టించడానికే వీళ్ళు నెల్లూరు వెళ్తా ఉన్నారు. ఏదో ఒకటి అలజడి సృష్టించి అక్కడ ఉన్నటువంటి విషయం మొత్తాన్ని, లిక్కర్ కేసు మీద ఉన్నటువంటి విషయం మొత్తాన్ని డైవర్ట్ చేసి ఈలోపు ఏదో ఒక వెసులుబాటు దొరకపోదా అనేటటువంటి విషయంలో నెల్లూరులో ఏదో ఒక అలజడి సృష్టించడానికే జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన పెట్టుకున్నాడు. నేను నెల్లూరులో ఉన్నటువంటి అమాయక వైసీపీ కార్యకర్తలకి నిజంగా జగన్మోహన్ రెడ్డి తోపు, జగన్మోహన్ రెడ్డి అంటే దేవుడు అని మనం నమ్మేటటువంటి అమాయక వైసీపీ కార్యకర్తల టార్గెట్ గా ఎవడో ఒకరిని వేసేసి అటు డైవర్ట్ చేయడానికే జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన. వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా అసలే సెక్యూరిటీ కల్పించడం లేదని చెప్పి కూడా రోజా గారు కూడా మొన్న కూడా మాట్లాడడం జరిగింది. Z+ సెక్యూరిటీ లేదు, సెక్యూరిటీ అంతా తీసేస్తున్నారు అని చెప్పి. ఎవరు చెప్పారు మేడం Z+ సెక్యూరిటీ లేదని? ఇప్పుడు Z+ సెక్యూరిటీ అనేది కేంద్రం ఇస్తుంది, డెఫినెట్లీ ఉంది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో అన్ని కూడా చేస్తా ఉన్నారు. ఎక్కడా కూడా మేడం జగన్మోహన్ రెడ్డి మా రాష్ట్ర పౌరుడు, ఫస్ట్ థింగ్ మన రాష్ట్ర పౌరుడు, అది మన మాజీ ముఖ్యమంత్రి, కొన్ని కోటాను కోట్ల స్కాముల్లో నిందితుడు, చాలా మందికి సమాధానం చెప్పాల్సినటువంటి నిందితుడికి ఇంకా చేర్చలేదు. నా ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం నిందితుడు అని అంటా ఉన్నా, డెఫినెట్లీ 1 or other డే నిందితుడిగా చేస్తారు. సో అతన్ని భద్రత మాకు అత్యంత ప్రాధాన్యత. కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి అత్యంత టాప్ ప్రయారిటీ లిస్ట్ లో జగన్మోహన్ రెడ్డి భద్రత కూడా ఒకటి. సో రోజా వచ్చేసి సెక్యూరిటీ ఇవ్వలేదనో, ఇంకా అనిల్ కుమార్ యాదవ్ వచ్చేసి ఇంకేదో అన్నాడనో, అంబటి రాంబాబు వచ్చేసి పోలీసులు బెదిరిస్తేనో జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ ఇస్తున్నప్పటికీ పదే పదే వాళ్ళు ఎందుకు అసలు Z+ సెక్యూరిటీ ఉండట్లేదు బయటకు? వాళ్ళు అనకపోతే మనం ఆశ్చర్యపోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యాచ్ ప్రభుత్వాన్ని విమర్శించకపోతే ఆశ్చర్యపోవాలా? ఏం చేయాలి మేడం? ఇంకా జగన్మోహన్ రెడ్డికి భద్రత అంటే ఇక అందరు రాష్ట్రంలో ఉన్న డీజీపీ గారితో సహా ఆఖరి హోంగార్డ్ వరకు ఇలా తాడేపల్లి ప్యాలెస్ ముందే ఉండి జగన్మోహన్ రెడ్డికి భద్రత ఇవ్వాలా ఏంటి? ఇవ్వాల్సిన భద్రత డెఫినెట్లీ ఇస్తా ఉన్నారు. గతంలో మీరు చూసుకుంటే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన తర్వాత 2019లో గుంటూరు జిల్లాలో ఆయన ఉండవల్లి నివాసం నుండి, అప్పుడు మా కేంద్ర కార్యాలయం రెడీ అవ్వలేదు కాబట్టి
గుంటూరులో ఉన్నటువంటి జిల్లా కార్యాలయాన్ని కేంద్ర కార్యాలయంగా భావించి అక్కడ నుంచి పాలిస్తుంటే అక్కడ నుంచి పార్టీని రన్ చేస్తా ఉంటే రోజు ఉండవల్లి నుంచి పార్టీ ఆఫీస్కి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళే టైంలో మాకున్న ఎస్కార్ట్ను కూడా తీసేశారు. మేము మా గుంటూరు జిల్లా తెలుగు యువతలో ఉన్నటువంటి కొంతమంది యువకులం, అప్పట్లో మేము ఉన్నటువంటి వాళ్ళం, మేము ఆయనకి ఎస్కార్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి. మేము ముందు వెహికల్స్ వేసుకుని 2 వీలర్స్ వేసుకుని రోడ్ క్లియర్ చేసినటువంటి పరిస్థితి. ఈరోజు ఆ పరిస్థితి ఉందా జగన్మోహన్ రెడ్డికి? ఈయన ఉన్నన్ని రోజులేమో పరదాలు కట్టు తిరిగాడు, ఈ రోజేమో అమాయక కార్యకర్తలను టైర్ కింద వేసుకుంటా తిరుగుతా ఉన్నాడు. ఇక వీళ్ళు చెప్పాలి భద్రతల గురించి. నీ నుండి నీకు భద్రత కాదు, నీ నుండి నీ కార్యకర్తలకి, తద్వారా జనాలకి భద్రత ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. నీ కార్యకర్తలకు భద్రత ఇవ్వడానికే ఈ పోలీసులు తంటాలన్నీ కూడా. వాళ్ళన్నీ కష్టపడతా ఉంటే నీ నుండి, నీ కుట్రల నుండి నీ కార్యకర్తలు సైతం బలవకుండా పోలీసులు అంత కష్టపడతా ఉంటే ఈ అంబటి రాంబాబు లాంటోడు, ఆ తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి లాంటోడు వచ్చేసి నిన్న మొన్న చిత్తూరు జిల్లా ఎస్పీ గారిని బెదిరిస్తా ఉన్నాడు. ఎంత చూస్తాడంట అంబటి రాంబాబు. అంబటి రాంబాబు చెప్తా ఉన్నాడండి, అంత చూస్తాడంట. ఇదేమన్నా మళ్ళీ పద్దాకంటే అన్నావు అంటారు, నువ్వు ఫోన్లో మాట్లాడింది అనుకుంటున్నావు ఏంటి అంత చూడటం అంటే పోలీసులది? వాళ్ళు ఐపీఎస్లు. నువ్వు నీ జీవితానికి 1989లో ఒకసారి ఎమ్మెల్యే అయ్యావు, మళ్ళీ జనాల కర్మ బట్టి సత్తెనపల్లి కర్మ బట్టి 2019లో ఎమ్మెల్యే అయ్యావు. నువ్వు కూడా పోలీసులు అంతా చూసేవాడివే. నువ్వు చిత్తూరు ఎస్పీ మణికంఠ గారిని బెదిరించేవాడివే. ఆయన సరిగ్గా తలుచుకుంటే నువ్వు మళ్ళీ బయటకు కూడా రావు. నీ జీవితానికి నువ్వు ఉన్నటువంటి 40 ఏళ్ల రాజకీయాల్లో నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యావు. ఆ రెండోసారి కూడా ప్రజలేదో ఏమరపాట్లో నిన్ను గెలిపించారు. గెలిపించిన పాపానికి సత్తెనపల్లిలో డ్రైనేజ్లో పడి చనిపోయిన వాళ్ళ దగ్గర కూడా డబ్బులు నొక్కేసావు. నువ్వు మళ్ళీ పోలీసులు అంతా చూసేవాడివి. సో ఇట్లాంటి మళ్ళీ భూమన కరుణాకర్ రెడ్డి ఒక బెదిరింపు, పోలీసులు అంతా చూస్తారట వీళ్ళు. ఈయనేమో ఇదంతా కూడా పెద్దిరెడ్డి గన్మ్యాన్ తొలగించినందుకంతా. పెద్దిరెడ్డి గన్మ్యాన్ ఇచ్చిన సెక్యూరిటీకి, ఇళ్లలో గొడ్డు చాకరీ చేయడానికి కాదు. సో ఇవన్నీ చూసుకుంటా ఉంటే పోలీసుల తాపత్రయం అంతా కూడా అమాయకులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి నుంచి కాపాడటానికి, జగన్మోహన్ రెడ్డి నుంచి సెక్యూరిటీ ఇవ్వటానికి. రోజా గారి వాళ్ళు ఫైట్ చేయాల్సింది మా కార్యకర్తలకు సెక్యూరిటీ లేకుండా పోయింది జగన్మోహన్ రెడ్డి నుంచి అని చెప్పి ఫైట్ చేయాలా. అంబటి రాంబాబు దాని గురించి రంకిలేయాలి, భూమన కరుణాకర్ రెడ్డి దాని గురించి పోలీసుల మీద రంకిలేయాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ లేదు అంటే డీజీపీ నుండి హోంగార్డ్ వరకు అందరూ ఇలా ఆయన ఇంటి ముందు నుంచోవాలేంటి? అవన్నీ కుదరవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులకి తమరు పెట్టినటువంటి చాలా పనులు ఉన్నాయి. ఈరోజు సిట్ చూసుకుంటే విజయవంతంగా పనిచేస్తూ ఉంది, తాట తీస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో మొత్తం బయటికి లాగుతూ ఉన్నారు. ఈయన కోసం ఈయన ఎమ్మెల్యే, ఆఫ్టర్ ఆల్ ఒక పులివెందుల ఎమ్మెల్యే గారు ఇంకొక ఎక్స్ ఎమ్మెల్యేని, ఇంకొక ఎక్స్ మినిస్టర్ని పరామర్శించడానికి వెళ్తా ఉంటే వీళ్ళకి సెక్యూరిటీ థ్రెట్స్ వస్తూ ఉన్నాయా? గతంలో ఏం చేసేవాడు మేడం? చెట్లు నరుక్కుంటా, పరదాలు కట్టుకుంటా. అట్లా కుదరదు కదా ఇప్పుడు. నీ చెట్లు నరుక్కుంటా, పరదాలు కట్టుకుంటా వెళ్తేనే సెక్యూరిటీ అనుకుంటే ఎలా? అలా కుదరదు ఇప్పుడు. చెట్లు నరకనీయం, పరదాలు కట్టనీయం. నువ్వు డెఫినెట్లీ రోడ్డు మీద వెళ్ళాలి. సరే హెలికాప్టర్లో వెళ్తా ఉన్నావు, నువ్వు దిగిన దగ్గర నుంచి నీకు కావాల్సిన సెక్యూరిటీ పోలీసులు ఇస్తా ఉన్నారు. సో ఇవన్నీ డైవర్ట్ చేసేసి ఇవన్నీ సోది కబుర్లు అన్నీ చెప్పి సెక్యూరిటీ లేదు, అది లేదు, ఇది లేదు అంటే ఎవడేం చేయలేడు. ఇప్పుడు ప్రధానమంత్రి వచ్చినా కానీ అదే సెక్యూరిటీ ఇస్తారు, కాకపోతే ఇంకొంచెం ఆయన ప్రోటోకాల్లో ఉంటారు, ఇంకొంచెం గట్టిగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి కూడా ఆయన మా రాష్ట్ర పౌరుడు, అదిగాక మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అదిగాక ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాబట్టి ఆయన భద్రత మాకున్నటువంటి అత్యంత ప్రాధాన్యతల్లో టాప్ లిస్ట్ లోనే ఉంది. జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవడం మా బాధ్యత. మీరేమన్నా కుట్రలు చేసి ఆయన వేసేసి ఆ ప్లేస్ లో మీరేమన్నా రాదలుచుకుంటే, మీ ఇంటర్నల్ గా మీరేమన్నా కుట్రలు ఉంటే మాత్రం దాని గురించి జాగ్రత్తగానే ఉండాలి. జగన్మోహన్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలి ముందు. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీకు చర్చలో పాల్గొంటున్న మిత్రులకు, వీక్షకులకు నమస్కారం. చెప్పండి మేడం. వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు నెల్లూరు జిల్లా పర్యటనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎవరిని పరామర్శించడానికి వెళ్తున్నారు అనే దాని గురించి రాష్ట్ర ప్రజలందరూ చర్చించుకుంటున్న సందర్భం అయితే చూస్తున్నాం. ఏమంటారు సార్? మనం ఇక్కడ రాజకీయాల్లో ఒక 2-3 విషయాలు మనం చర్చించుకోవాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శిస్తున్న 2 వ్యక్తులలో ఒకరు చేసి మామూలుగా జనరల్ గా మనం రాజకీయాలలో అందరూ మాట్లాడుతుంటారు ఏమని, మైను శాండ్ అని, మైను శాండు వైను అని. ఇప్పుడు ఎవరైతే ఈరోజు ఆ మద్యం కుంభకోణంలో జరిగినటువంటి, ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి కుంభకోణంలో ఉన్న వారిని ఈయన పరామర్శించట్లేదు,
తర్వాత దాన్ని సిట్టి మీద దర్యాప్తు చేస్తుంది. నిన్ననే నగదు కూడా దొరికింది. ఇంతకు ముందంత వైఎస్ఆర్సీపీ ఏం మాట్లాడుతుంటే ఓన్లీ మీరు మనుషులు ఎవరైతే నిందితులుగా భావిస్తున్నారో వారి స్టేట్మెంట్లను మీరు తీసుకున్నారు కాబట్టి ఏ ఎవిడెన్స్ లేదని చెప్తున్నారు. నిన్న దొరికిన 11 కోట్ల రూపాయలకు సంబంధించిన విషయం వీళ్ళ దగ్గర సమాధానం లేదు. జైల్లో ఎవరైతే ఉన్నారో వారిని ఈరోజు పరామర్శించడానికి కూడా వెళ్ళలేదు. ఈ డిఫరెన్స్ ను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. తర్వాత అదే విధంగా ఏదైతే ఈ రోజు అదే మైండ్ లో అంటే దేశంలో రాజకీయాలకు కలుషితం అవుతున్నాయని ప్రజలు భావిస్తున్న సందర్భంలో, రాజకీయాలను సాటి పౌరులందరూ కూడా తప్పుపడుతున్న సందర్భంలో ఈరోజు మైన్ కుంభకోణంలో ఉన్నటువంటి మాజీ మంత్రిని వీరు పరామర్శిస్తారు. ఏం సందేశం తెలుసుకున్నారు ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు అంటే ఎవరైనా కుంభకోణం చేసి వెళ్తే వాటిని పరామర్శించి వాటిని ప్రోత్సహిస్తూ మీరు కూడా పౌరులు కూడా ఇలాంటి వారు చేస్తే మంచిదన్న సందేశం ఇవ్వదలుచుకున్నారా? అదే విధంగా ఇంకొకటి మనం ఏదైతే చెప్తుంటారన్నమాట దేశంలో పౌరులందరికీ కూడా మామూలుగా పెద్దలు ఉపాధ్యాయులు ఇలాంటి వాళ్ళు చెప్తుంటారు ఎప్పుడున్నా మహిళల జోలికి వెళ్ళొద్దు, తర్వాత ఏదైతే మాదక ద్రవ్యాల జోలికి వెళ్ళొద్దు, హత్యా ప్రయత్నాలకు వెళ్ళదు, ఈ మూడింటికి వెళ్ళొద్దని చెప్తూ ఉంటారు. ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శిస్తున్న వ్యక్తి వాళ్ళ ఆ పార్టీకి చెందినటువంటి నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే తన ప్రత్యర్థిగా గెలిచినటువంటి ఎమ్మెల్యే పట్ల వాడిన భాషను ఈరోజు ఆయన సమర్థిస్తున్నారు. మొదటి దాన్ని ఖండించాలి. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు మాట్లాడుతున్నది ఏంది, వాటిని దాడి జరిగిందని, దాడి జరగడానికి ఎవరు మీరే బాధ్యత. అతను నోటి దుల్ల వల్ల మహిళను అన్నారు కాబట్టి దాన్ని వెనక్కి తీసుకోకుండా పోయి ముఖ్యమంత్రిగా నువ్వు మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు పార్టీ నుంచి కానీ మీ నాయకుడిని కానీ అదుపులే చేయకోకుండా ఒక ఎమ్మెల్యేని మాట్లాడి దాన్ని సమర్థిస్తుగా ఫోన్ లో మొదట మాట్లాడినాడు. ఈరోజు ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించి ఆయన చేసిన చర్యలను సమర్థిస్తున్నట్లుగా మనం భావించాల్సి వస్తుంది. ఈ మూడు విషయాలు, ఒకటి మద్యం కుంభకోణం ఏదైతే దేశవ్యాప్తంగా జరుగుతుందో కేరళ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఢిల్లీ కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తమిళ్, ఈ విషయాలన్నింటినీ కూడా ఏదో చిన్న వ్యవహారంగా జరిగినట్లుగా కూడా భావించి ఎవరికి తెలియనట్టుగా మిగతా విషయాలు జరుగుతున్నట్లు దాన్ని మర్చిపోతారులే అన్న విధంగా మనం భావించాల్సి వస్తుంది. కాబట్టి ఇది కాకోకుండా ఇంకో నాలుగో విషయం మనం మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే వారి పర్యటనలో మాకు బందోబస్తు ఇవ్వటం లేదు, ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో మాకు రక్షణ లేదు, తర్వాత ప్రజాస్వామిక విలువలు స్వేచ్ఛ గురించి వైఎస్ఆర్సీపీ చాలా పెద్దగా మాట్లాడతారు. వైఎస్ఆర్సీపీ నేతలు జగన్మోహన్ రెడ్డితో సహా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 2019 నుంచి 2024లో వారు దిగిపోయేంత వరకు కూడా ఈ రాష్ట్రంలో 30 యాక్ట్ అమల్లో ఉంది. ఇది స్వేచ్ఛ అని మీరు వారు భావిస్తున్నారా? సమాధానం చెప్పాలి. ఇది అదే విధంగా ఇంకొక విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు పర్యటన చేసినప్పుడల్లా ప్రతిపక్ష కార్యకర్తలను అందరినీ కూడా వారు అరెస్ట్ చేసిన సందర్భం. ఇంకొకటి, ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యకర్త మీద కూడా 2019 నుంచి 24 వరకు కూడా కేసులు పెట్టలేదా వీరు? నాతో సహా ఇప్పుడు మీరు 10 కేసులు పెట్టి అందరినీ కూడా జైలుకు పంపి రోజు కోర్టు చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? ఈరోజు మీరు మాట్లాడతారు. అదే విధంగా మీరు ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారని రాజకీయ పార్టీ కార్యకర్తలు కానీ మిగతా ప్రతిపక్ష నేతలు కానీ వారందరికీ వీళ్ళు గన్మెన్ను తొలగించారు. చోటా మోటా నాయకులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలందరినీ కూడా ప్రభుత్వ సొమ్ముతో గన్మెన్లు కల్పించారు. ఇది గుర్తులేదా? ఈరోజు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఇది వరకు అప్పుడు తెలుగుదేశం మాట్లాడినప్పుడు కానీ మిగతా భారతీయ జనతా పార్టీ మాట్లాడినప్పుడు కానీ మీరు ఎందుకు లెక్క చేయలేదు? ఆ రోజు మీకు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా? బాధ్యత గుర్తు రాలేదా? మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాది శాశ్వతమైన ప్రభుత్వము, ఖచ్చితంగా మేము 30 సంవత్సరాల పాటు ఉంటామని ప్రతిపక్షాలు గొంతులు నొక్కే ప్రయత్నం చేశారు. ప్రజాస్వామ్యాన్ని మీరు కాల్రాసే ప్రయత్నం చేశారు కాబట్టి మీకు ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారు, మిమ్మల్ని కూర్చోబెట్టి. ఈరోజు మరీ అవే విషయాలే మాట్లాడుతా ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గత ప్రభుత్వంలో చేసిన తప్పులను ఈరోజు సమర్థించుకుంటూ మాట్లాడుతుంది తప్ప ఇంకొకటి కానే కాదు. ఈరోజు అన్ని రకాల కుంభకోణాల్లో అన్ని రకాల నేర కార్యక్రమాల్లో పాల్పడిన వారిని ఈరోజు పరామర్శించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో
పరిపాలన సాగిస్తూ ఉంటే ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవనే వాతావరణాన్ని వారు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇంకొకటి వారికి మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడే మాట ఇంకొకటి, వారి ఆఫీస్ లో ప్రెస్ మీట్ మాట్లాడిన సందర్భంగానే వారి నాయకులు మాట్లాడుతున్న విషయం ఈ రోజే కాదు ఏ రోజు కూడా హెలికాప్టర్ దిగాలి అంటే ఆ ఫైర్ కు చలానా కట్టాలి, ఫైర్ డిపార్ట్మెంట్ కు, తర్వాత కరెంటు డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోవాలి, స్థల యజమానితో తీసుకోవాలి, పోలీసులతో తీసుకోవాలి, రెవెన్యూ తీసుకోవాలి, విఆర్ఓ దగ్గర నుంచి కూడా రిపోర్ట్ వెళ్ళాలి. ఇది సేఫ్ అని మీ ప్రభుత్వంలో ఒకటి, వేరే ప్రభుత్వంలో చేస్తే ఒకటే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మీరు వెళ్తున్నది పరామర్శించక ఎవరితో వెళ్తున్నారు? మైన్ కేసులో, గనుల కేసులో జైల్లో ఉన్న వ్యక్తిని పరామర్శిస్తున్నారు. మహిళ పట్ల చాలా అన్యాయంగా మాట్లాడిన వ్యక్తిని పరామర్శిస్తున్నారు. దానికి జన ప్రదర్శన, బల ప్రదర్శన చేస్తున్నామని చెప్తున్నారు. ఈరోజు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా చెప్పారు, మీరు గ్రామాల నుంచి కూడా వేలాది మందిగా తరలి రండి, స్వాగతం చెప్తున్నాడు. అంటే 15,000 మంది లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రారేమో అనిపిస్తుంది అండి. గతంలో వచ్చినప్పుడు చూసినప్పుడు కూడా మినిమం 15,000 మంది ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి మేడం. ప్రతి రాజకీయ పార్టీ కూడా మనం బల ప్రదర్శన చేయాలి. తర్వాత ప్రజా సమస్యలు ఏదన్నా ఉంటే ప్రజలకు మేలు చేయాలా, దాని ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి సహాయం చేయాలా అనేది చేస్తాం. ఇక్కడ చూడండి, వీరు ఆ పని చేయటం లేదు. ఈ రోజు ఎవరైతే గనుల కుంభకోణంలో జైల్లో ఉన్నారో, మహిళ పట్ల దుర్భాషలు మాట్లాడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిద్దరిని పరామర్శించేకి వస్తున్నారు. వారు ఏదైనా ధర్నా చేస్తుంటేనో లేకపోతే ప్రజా సమస్యలకు ఇబ్బంది కలిగి ఉంటేనో నేను ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే మార్గం తీసుకొచ్చినప్పుడు బల ప్రదర్శన చేస్తున్నట్టే అది కొంత ఒక రకంగా ఉంటుంది. అది కాదే, ఈ రోజు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, చేయకూడని నేరాల మీద ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటారో వారిని పరామర్శించే వస్తున్నారు. ఈ రోజు బల ప్రదర్శన చేయాల్సిన, జన సమీకరణ చేయాల్సిన అవసరం ఏముంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు సమాధానం చెప్పాలా. వారి ఈ ప్రశ్నలు అన్ని మాకు తెలియవు, మమ్మల్ని ఎవరు అడగరు, మమ్మల్ని ప్రశ్నించరు, మా చుట్టూ మనుషులు ఉంటారు అనుకుంటే సరైనది కాదు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారు. ఈ రోజు వారు బందోబస్తు గురించి మాకు సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నారు. మీరు వెళ్తున్నది ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులను పరామర్శించేది. మరి తగుదనమ్మా అని ప్రభుత్వాన్ని మేము అనుమతులు కోరాము, పర్మిషన్ లేవలేదు, దగ్గరనే ఇచ్చారు, ఇంకొకటి ఇచ్చారు. ప్రభుత్వం ఖచ్చితంగా నిబంధనలతోనే ఇస్తుంది. మీరు కూడా వేరే విధంగా ఇచ్చారా? మీరు రాష్ట్రంలో బీజేపీ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి అని మనం రథం గాలిందని చేస్తే మీరు కేసులు పెట్టారు. ఎవరిని వెళ్ళని లేదు చేయటానికి. తర్వాత ఎవరైతే మహిళల మీద అత్యాచారాలు జరిగాయో వారిని పరామర్శించడానికి ప్రతిపక్ష కార్యకర్తలు, ప్రతిపక్షాలు వెళ్తే వారిని మీరు వెళ్ళడానికి చేసే ప్రయత్నం అరెస్ట్ చేశారు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నియోజకవర్గంలోనూ తమకు సంబంధించిన అధికారులను పెట్టుకొని, ఎమ్మెల్యేలను సామంతరాజులుగా పెట్టుకొని పరిపాలన చేసింది మీకు ప్రజలు మ్యాండేటరీ ఇచ్చినప్పుడు ప్రభుత్వం పరిపాలన చేసి ప్రజలను ఉంచుకోవాలని, ప్రజల మీద మన్ననలు పొందాలనే ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మీరు ఏదైనా సూచనలు, సలహాలు ఇవ్వచ్చు. కానీ ఒక విధంగా ఏదో దండయాత్ర లాగా నేరస్తులను నేరారోపణలు ఎదుర్కొంటా వారిని పరామర్శించే సందర్భంలో జరిగిన సంఘటనని ఏదైనా జరిగితే దాని మీద ప్రభుత్వానికి రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తర్వాత మీడియా కూడా గమనిస్తా ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పద్ధతిని మార్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు తన పద్ధతిని మార్చుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలను ప్రభుత్వం మీదుగా గుర్తు ఇచ్చి ప్రజలకు సహాయం జరిగే విధంగా చేయాలి. కానీ ఈ విధంగా ఇంకొక తన అజెండాను వేరుగా మార్చుకొని ప్రజల మీద రుద్దే విధంగా తన అజెండా దృష్టి మార్చుకునే ప్రయత్నం ఏదైతే చేస్తుందో అది సరైనది కాదు. రైట్ సార్, ఈ లిక్కర్ కేసుకు సంబంధించి వాస్తవాలు అయితే బయటకు వస్తూనే నిన్న నగదును కూడా పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు దాకా ఒక అనుమానం అయితే ఉంది అందరికీ, కానీ నిన్న నగదును కూడా పట్టుకున్న తర్వాత ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది. సిట్ అధికారులు చాలా పకడ్బందీగా ఈ కేసును అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇక దారులన్నీ ఒక వ్యక్తి వైపే చూపిస్తూ ఉన్నాయి. ఎప్పుడు అరెస్ట్ అవుతారని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా అంటున్నారు. కానీ అరెస్ట్ ఉంటుందా అని కూడా క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే మీకు లిక్కర్ స్కామ్ అనేది భారతదేశంలో చాలా పెద్ద స్కాము. కొన్ని లక్షల మంది ప్రాణాలను, రక్తం తాగినటువంటి పరిస్థితి మనం చూసాం. వాళ్ళందరూ కిడ్నీస్ కానీ లివర్స్ కానీ ఫెయిల్ అవ్వటం.
ఏ పార్టీ దగ్గరే 11 కోట్లు దొరకటం వాళ్ళు నేను హైదరాబాద్లో సిట్ వాళ్ళు తీసుకోవడం చూసాం. మరి A1 ఎవరైతే ఉన్నారో A2 జగన్మోహన్ రెడ్డి చెప్పండి లేదా భారతిరెడ్డి చెప్పండి, మరి వీటన్నిటికీ డైరెక్షన్ అంతా కూడా వాళ్ళిద్దరు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే గోవిందప్ప ఏమో భారతిరెడ్డికి డైరెక్టరు పర్సనల్ రైట్ హ్యాండ్ లాంటి వ్యక్తి. కథా వ్యక్తులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి సిండికేటర్ అన్ని విషయాల్లో అనేది చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు. వాళ్ళు కూడా ఆయనతో ఉన్నారు. మొత్తం గవర్నమెంట్ అంతా కూడా రూల్ చేసింది ఆ వ్యక్తులే అనమాట. మరి వాళ్ళందరూ ఇవాళ లెక్క స్కామ్ ఇంత పెద్ద ఎత్తున క్యాష్ అంటే డిజిటల్ పేమెంట్లు చేయకుండా టోటల్గా లూటీ చేయడం కోసం అని చెప్పేసి వీళ్ళు చేసినటువంటి మహాప్లాన్ అనేది అందరికీ తెలుసు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నా సంతకం ఎక్కడా లేదు అని చెప్పి కూడా ఆయన వాదిస్తూ ఉన్నారు కదా, చెప్తున్నారు పదే పదే. ఎక్కడా కూడా మీ సంతకం అవసరం లేదు. మీరు ముఖ్యమంత్రిగా ఉండి విజయవాడలో ఒక కాదంబరి బాంబే నుంచి ఒక మహిళను కిడ్నాప్ చేసి ఒక 3 IPS ఆఫీసర్స్ని దాంట్లో కిడ్నాపర్స్గా మార్చి మీ ఇంట్లోనే వాళ్ళకి సమావేశం ఏర్పాటు చేసి సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరినీ డైరెక్షన్లు పెట్టి ఆ మహిళను కిడ్నాప్ చేయండి అని చెప్తే మీకోసమే వాళ్ళు కిడ్నాప్ చేశామని కూడా చెప్పారన్నమాట. అంటే ఒక ముఖ్యమంత్రి మహిళల్ని కిడ్నాప్ చేయండి అని డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ రిటర్న్గా రాసవలసిన పని లేదన్నమాట. ఎందుకంటే అక్కడికి ఈ 3 పిలవటము, విశాల్ గున్ని DCP కూడా చెప్పారన్నమాట. ముఖ్యమంత్రి ఆఫీస్లోనే మాకు ఇదంతా కూడా క్లాస్ జరిగింది, డైరెక్షన్ ఇచ్చారు, మేము వెళ్ళాము, మేము వాళ్ళని కిడ్నాప్ చేయకపోతే నాకు ప్రమోషన్ ఇవ్వనని చెప్పారు అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్లో కూడా చూడటం కూడా మనం చూసాం. అంటే చిత్తూరు ఎస్పీగా ఉన్నటువంటి మణికంఠన్ కూడా ఆయన చాలా డైనమిక్ ఆఫీసర్. నిజంగా పోలీసు అందరూ కూడా మనం కూడా ఆయనకు సెల్యూట్ చేయవచ్చు అన్నమాట. ఎందుకంటే అలాంటి డైనమిక్ ఆఫీసర్ని ప్రతి ఒక్క పోలీసు కూడా ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కానీ, అంబటి రాంబాబు కానీ, రోజా కానీ, ఇంకొకళ్ళు కానీ పోలీసుల గురించి చాలా నీచంగా మాట్లాడుతూ వాళ్ళ మీద మేము రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని అంటే ఇంతకు మించినటువంటి అవమానం కానీ, సిగ్గుచేట కానీ ప్రభుత్వానికి కానీ డిపార్ట్మెంట్కి కానీ ఉండదు. ఇప్పుడు అంబటి రాంబాబు అన్నప్పుడు లేదా పార్టీ అన్నప్పుడు ఎవరెవరైతే అన్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. అదే ఒక సామాన్యమైన వ్యక్తి ఒక కానిస్టేబుల్ని ఏదో ఒక చిన్న మాట అంటేనే అరెస్ట్ చేస్తున్నారు. అలాంటిది ఒక ఎస్పీ మీద మేము రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని చెప్పేసి మా ప్రభుత్వం వచ్చేదాకని చెప్పారంటే వీళ్ళు నిజంగా రాంబాబు తీసుకున్నా, మీకు రోజా తీసుకున్నా, జగన్మోహన్ రెడ్డి తీసుకున్నా వీళ్ళందరూ కూడా సంఘ విద్రోహ శక్తులు అనేది మనం చెప్పొచ్చు. రోజా కూడా తప్పుడు కేసులు పెట్టేయటం, SC ST కేసులు పెట్టేయటం, ఇవన్నీ కూడా ఆవిడ లైవ్లో ఏం మాట్లాడింది కూడా మనం చూసాం. ఎమ్మెల్యేలందరినీ కూడా నా కొడుకులు అని చెప్పింది అనమాట. అంటే ఆవిడ భాష సభ్య సమాజానికే అవమానంగా ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే న్యాయ వ్యవస్థలు కానీ, ప్రభుత్వం కానీ, అదేవిధంగా పోలీసు కానీ సమర్థవంతంగా యాక్ట్ చేయకపోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇవాళ ఇవన్నీ కూడా ఇలాంటి డ్రామాలన్నీ చేయడానికి అవకాశం వచ్చింది. ఇవాళ ఇదే జగన్మోహన్ రెడ్డి ఎవరి కోసం వెళ్తున్నాడు? ఒక దొంగల కోసం, దోపిడీదారుల కోసం వెళ్తున్నాడు. మరి అలాంటప్పుడు ఆయన హౌస్ అరెస్ట్ చేయండి. ఆయన అక్కడ పంపించి మీరేం 100 మందే లిమిట్గా వెళ్ళాలి అని చెబుతున్నారు. ఆయన 10,000 మందితో పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి వెళ్తున్నప్పుడు మీరు ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారు? ఇప్పటివరకు ప్రకాశం కానీ, అదేవిధంగా అనంతపురం కానీ, చిత్తూరు కానీ, పల్నాడు జిల్లాలో పర్యటనలు చేశారు. వాళ్ళ మీద మీరు ఎవరెవరి మీద చర్యలు తీసుకున్నారు ఇంతవరకు? మరి నిజంగా మీరు చర్యలు తీసుకుంటే ఇవాళ ఆయన నెల్లూరులో ఇవాళ మళ్ళీ జన సమీకరణ చేయడానికి అవకాశం ఉండేది కాదు. నిన్న అనిల్ కుమార్ యాదవ్ మేము 8,000 మంది వస్తాం, మీరు 1,00,000 కేసులు పెట్టుకొని అన్నాడు. అంటే మరి అనిల్ కుమార్ యాదవ్ ఏంటో మాకు తెలుసు, బెట్టింగ్ దాంట్లో ఆయన ఏం చేశాడు అంతా కూడా తెలుసు. వాళ్ళ మీద ఎందుకు మీరు అరెస్ట్ చేయలేదు? వాళ్ళు కోర్టుకు వెళ్ళి, సుప్రీంకోర్టుకు వెళ్ళి బెయిల్ తీసుకొచ్చేదాకా మీరు ఎందుకు అంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నారు? అంటే సామాన్యమైన వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల తెనాల్లో ఎవరో దళితులు, బీసీలో ఎవరో వాళ్ళు నేరాలు చేశారంటే వాళ్ళని రోడ్డు మీద తిప్పించారు. అదే వైఖరి ఇదే జగన్మోహన్ రెడ్డి, ఇదే అంబటి రాంబాబు లేదా ఇదే గడ్డం నాని వీళ్ళ బట్టలపు తీసి మీరు ఎందుకు మీరు రోడ్డు మీద మీరు నడిపించలేదు? వీళ్ళ మీద 100 కేసులు ఉన్నాయి. దేశాన్ని దోపిడీ చేసిన దొంగలు ఇల్లు. కానీ ఒక చిన్న చిన్న నేరాలు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు ఎవరో దళితులో, బీసీలో, ఇంకొకరు మైనార్టీలో అయితేనేమో వాళ్ళని బట్టలపు తీసి రోడ్డు మొత్తం మీద ప్రదర్శన చేస్తున్నారు. ఎవరైతే ఈ దేశాన్ని దోపిడీ చేసినటువంటి కిరాతకులు ఉన్నారో మరి వీళ్ళ పట్ల ప్రభుత్వం కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎందుకు సరైనటువంటి వ్యవహారం తీసుకోవట్లేదు, కఠిన చర్యలు తీసుకోవట్లేదు? అంటే పేదవారి పట్లేమో ఒక రకంగా ఉంది చట్టం, వీళ్ళకి పెద్దవాళ్ళు అధికారంలో ఉంటే వీళ్ళకి చట్టం చుట్టంగా ఉంది. ఇప్పటికైనా కూడా
డిపార్ట్మెంట్ చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎలాంటి యాక్టివిటీస్కి పర్మిషన్ ఇవ్వకూడదు, హౌస్ అరెస్ట్ చేయాలి. అంటే న్యాయ వ్యవస్థ కూడా ఇప్పటికి కూడా మేలుకోవాలి. ఎందుకంటే బ్రిటిష్ చట్టాలు బూజుబట్టినవి ఉన్నాయి. ఇప్పటికైనా కూడా అనేక చట్టాలను మార్చాలి, కఠినమైన శిక్షలు వేయాలన్నమాట. ఇవాళ 10 కేసుల్లో ముద్దాయి ఉన్న దావూద్ ఇబ్రహీం ఏమో ఇతర దేశాల్లోకి వెళ్ళి ఎండో రౌండ్లో ఉన్నాడు. 40 కేసుల్లో ముద్దాయి ఉండి దేశాన్నే దోపిడీ చేసినటువంటి ఆర్థిక ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి బయట తిరిగి పోలీసులని, ప్రభుత్వాన్ని, న్యాయ వ్యవస్థని అందరినీ బెదిరించి మీకు ఎంత తెలుస్తా అంటున్నాడు. అంటే ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే భారతదేశంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్కి చాలా చెడ్డ పేరు వచ్చింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలన్నా, అభివృద్ధి చెందాలన్నా ఇలాంటి వ్యక్తుల పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇతర దేశాల్లో అయితే 100 సంవత్సరాలు జైలేస్తారు జగన్కి. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో మీరు వదిలేసి మీరు మీ ఇష్టారాజ్యంగా చేసుకోండి అంటే అది డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ మీకు అధికారం ఇచ్చింది ఇలాంటి నేరస్తుల్ని మీరు లోపలేస్తారని అధికారం ఇచ్చారు తప్పితే మీరు వీళ్ళ పట్ల చూసి చూడనట్టుగా ఉంటుంది కాదనేది చాలా స్పష్టం. ఈ విషయం ఇప్పటికైనా కూడా చేసినటువంటి పొరపాట్లను సరిదిద్దుకుని యాక్షన్ తీసుకోండి. ఎవరు ఏ పార్టీ వాళ్ళు నేరాలు చేసినా, ఘోరాలు చేసినా ఇచ్చేయండి. మహిళల మీద అవమానిస్తే వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టరు? ఏదో కాలేజీల్లో ఎవరు చిన్న స్టూడెంట్స్ ఏదో చిన్న ఇష్యూ చేస్తేనేమో వాళ్ళ మీద మీరు కేసులు పెడుతున్నారు, స్పెషల్ డ్రైవ్ అంటున్నారు. మరి ఇక్కడ ఒక మాజీ మంత్రి, ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డిని చాలా నీచంగా మాట్లాడితే మీరు ఎందుకు ఇచ్చారు అంత టైము? అంటే అది ప్రభుత్వ వైఫల్యం, పోలీసు వైఫల్యం. పోలీసులు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డితో అంటగాగారు. కొంతమంది అధికారులు అవినీతులు వాళ్ళు కూడా 100 కోట్లు సంపాదించారు. అలాంటి అధికారులు ఉంటే వాళ్ళని తీసి పక్కన పెట్టి సమర్థవంతంగా నిజాయితీగా ఉన్నటువంటి అధికారులను పోస్ట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైట్. వంశీ గారు ఏమంటారు? ఎందుకంటే హౌస్ అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు చేయలేకపోతున్నారు? గతంలో చంద్రబాబు నాయుడు గారిని హౌస్ అరెస్ట్ చేశారు, బయటికి వస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, అచ్చెన్నాయుడు ఇట్లా రకరకాలుగా అందరినీ హౌస్ అరెస్టులు చేశారు. అవును మేడం, మీరు గతంలో మా అధినేత 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి సాధారణ కార్యకర్త అయినటువంటి నా వరకు పార్టీ ఏదైనా కార్యక్రమానికి పిలిపిస్తే మా ఇంటి ముందు 5-6 పోలీసులు ఉండేవాళ్ళు మేడం. సో మేము అప్పుడు గగ్గోలు పెట్టేవాళ్ళం, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం, నిరసన తెలపటం మా హక్కు, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మేము పలు రకాలుగా ప్రభుత్వాన్ని నిలదీసేవాళ్ళం, నిరసన తెలియజేసేవాళ్ళం. అయితే అదే తప్పు మేము చేయకూడదు. ఇప్పుడు వీళ్ళని హౌస్ అరెస్టులు చేయటం, ఇప్పుడు హౌస్ అరెస్టులు డెఫినెట్లీ చేస్తారు. ఎప్పుడంటే ప్రజల ప్రాణాలు తీస్తా అన్నప్పుడు, ప్రజలకి ఆటంకం కలిగించినప్పుడు, ప్రజా జీవితానికి ఆటంకం కలిగించినప్పుడు, ఇట్లాంటి సంఘ విద్రోహ శక్తులుగా వీళ్ళు ప్రవర్తించినప్పుడు డెఫినెట్లీ వీళ్ళని హౌస్ అరెస్ట్ చేయాలి. సో 3 ఇన్సిడెంట్స్ చూసాం. ఇక నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు నిజంగా ప్రజా జీవనానికి వీళ్ళు భంగం కలిగిస్తా ఉన్నారు, డిస్టర్బెన్స్ కలిగిస్తా ఉన్నారు కాబట్టి వీళ్ళు డెఫినెట్లీ హౌస్ అరెస్ట్ అయితే చెయ్యాలి. కానీ మేము జస్టిఫై చేసుకుంటా ఉన్నాం. మేము అప్పట్లో హౌస్ అరెస్ట్ చేస్తే మేము ఇది తప్పు అన్న వాళ్ళం, ఈ రోజు మేము హౌస్ అరెస్ట్ చేయాలి అని ఎందుకంటా ఉన్నాం అంటే అప్పుడు మేము శాంతియుతంగా నిరసన తెలియజేస్తామని చెప్పాం. ఒక ధర్నా చౌక్కి వెళ్ళి ధర్నా చేస్తామని చెప్పినా కానీ మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసేవాళ్ళు. ముఖ్యమంత్రి గారికి మేము వినతి పత్రం ఇస్తామన్నా కానీ మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసేవాళ్ళు. లేదంటే ఏదైనా మంత్రి గారిని కలిసి మాకున్నటువంటి సమస్యలు చెప్పుకుంటామన్నా కానీ మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసేవాళ్ళు. కానీ ఈరోజు ఆ పరిస్థితి కాదు. ఈరోజు మిమ్మల్ని స్వేచ్ఛగా మీకు రాజ్యాంగం కలిగించిన హక్కు ప్రకారం మీరు మీ ఇష్టం వచ్చిన ప్లేస్కి వెళ్తా ఉన్నారు, మీరు గొడవలు చేస్తా ఉన్నారు, పబ్లిక్ లైఫ్ కి మీరు డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తా ఉన్నారు. మృతి చెందారు కదా, దానికి సంబంధించి కూడా హౌస్ అరెస్ట్ చేసే అవకాశం ఉండదంటారా? బయటకు వస్తే ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి అని చెప్పి ఈ ఇన్సిడెంట్ లో చెయ్యాలి మేడం. అదే పోలీసులు మరి లాస్ట్ టైం బంగారుపాళ్యంలోనే చేయాల్సింది, ఎందుకో చేయలేదు. ఈ ఇన్సిడెంట్ నెల్లూరు ఇన్సిడెంట్ లో డెఫినెట్లీ చెయ్యాలి. మీరు ఒక విషయం నేను చెప్తాను మేడం మీకు. గత ప్రభుత్వంలో ఎలా ఉండేదనంటే మేము అధికారులను కలవాలన్నా కానీ మా ఇంటి ముందు పోలీసులను పెట్టేసి హౌస్ అరెస్టులు చేసేవాళ్ళు. మీరు చూసుకుంటా ఉంటే కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారని డీజీపీగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. హాఫ్ ఆఫ్ ది టర్మ్ 2.5 సంవత్సరాలు డీజీపీగా చేశారు, 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు. ఆయన డీజీపీగా ఉన్నప్పుడు ఎంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కలిశారో తెలుసా మేడం మీకు? కేవలం 4 కలిశాడు. ఆయన లైఫ్ లో ఆయన డీజీపీగా ఉన్నప్పుడు ఆయన డీజీపీగా ఉన్న రాష్ట్రానికి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కలిసింది ఆయన 4. మిగిలిన ఎవరికి కూడా అపాయింట్మెంట్లు ఇచ్చేవాళ్ళు కదా. ఆ 4 కూడా ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాలతోటి మేము ఒక రిప్రజెంటేషన్ తీసుకుని ఎలక్షన్ కమిషన్ ముఖేష్ కుమార్ మీనా గారికి ఇస్తే ఎలక్షన్ కోడ్ టైంలో
ఇది మీరు పోలీసులకు కదా ఇవ్వాలి, నాకెందుకు ఇస్తా ఉన్నారనంటే మేము ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. ఇంతవరకు డీజీపీగా ఆయన ఎన్నికైన ఆయన అపాయింట్ చేసిన తర్వాత ఒక్కసారి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని అంటే అప్పుడు ఇచ్చారు అపాయింట్మెంట్ ఆయన. సో ఈరోజు రాజ్యాంగం వాళ్ళకి కల్పించినటువంటి హక్కు అయినటువంటి అధికారులను కలవటం అనే అంశం అంబటి రాంబాబు రోజు విజయవాడ గుంటూరు షటిల్ బస్ తిరుగుతూ ఉన్నాడు డీజీపీ ఆఫీస్కి, డీజీపీ గారిని కలుస్తూ ఉన్నాడు. సో అలాంటివే ఈ హౌస్ అరెస్టులు కూడా గతంలో చిన్న చిన్న విషయాలకు కూడా హౌస్ అరెస్టులు చేసేవాళ్ళు. మేము ఒక ఎంఆర్ఓని కలవటానికి వెళ్తా ఉన్నా కానీ మా ఇంటి ముందు పోలీసులు పెట్టేసి కలవనీయకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి. అది మా హక్కులను ఉల్లంఘించడమే, రాజ్యాంగం మాకు కల్పించినటువంటి హక్కులను ఉల్లంఘించడమే. ఆ పరిస్థితి, ఆ తప్పు కూటమి ప్రభుత్వం చేయకూడదు అని చెప్పేసి నిరసన తెలియజేసుకోవడానికి డెఫినెట్లీ అవకాశం ఇస్తా ఉంటే వీళ్ళు నిరసనలుగా తెలియజేస్తా ఉంది. పీకల మీద తొక్కుంటూ వెళ్తా ఉన్నారు, ఆ తర్వాత పోలీసుల మీద దాడులు తెగబడతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో హౌస్ అరెస్ట్ చేస్తే తప్పులేదు అనేది నా అభిప్రాయం. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, ఇక లిక్కర్ కేసుకు సంబంధించి ఆధారాలతో సహా అరెస్టు చేస్తామని చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఒక అపవాదం అయితే ఉంది. అది నా పర్సనల్ ఒపీనియన్ అయితే కాదండి, ప్రజలు కూడా అనుకుంటున్న మాట నేను చెప్తూ ఉన్నాను. బీజేపీ ఇంకా సపోర్ట్ చేస్తుంది, అందుకే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడంలో ఇంకా ఆలస్యం చేస్తున్నారు అని చెప్పారు అంటున్నారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మొన్న మాట్లాడుతూ మాధవ్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి తప్పకుండా అరెస్ట్ అవుతారని చెప్పి క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఆ నమ్మకం అయితే ఇంకా ప్రజల్లో రావడం లేదు అని చెప్పి అనిపిస్తుంది. మేడం, మీరు 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 ప్రస్తావించిన విషయాలలో ఇది చాలా పూర్తిగా సత్యదూరమే. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో చాలా పెద్ద రాజకీయ పార్టీ, తర్వాత అధికారంలో ఉన్న పార్టీ. ఈ దేశంలోనే మిగతా ప్రత్యర్థి రాజకీయ పార్టీలతో ఏ విధంగా చూస్తుందో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా వర్తిస్తుంది. అదే విధంగా ఈ దేశంలో ప్రధానమంత్రి గారు అధికారం చేపట్టినప్పటి నుంచి ఫెడరల్ వ్యవస్థలో ఏ ముఖ్యమంత్రికి అయితే అధికారంలో ఉంటే ఏ అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీకి చాలా స్పష్టమైన వైఖరి. ఈ దేశంలో చట్టం గాని రాజ్యాంగం గాని చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. ఎవరిని ఏ విషయంలో కూడా, తెలంగాణలో కూడా మమ్మల్ని 2023 నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో కూడా మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారు. ఏందని, టిఆర్ఎస్ బీజేపీ ఒకటే అని. కాబట్టి ప్రజలు ఈ నేరేటివ్ను ఎవరైతే సృష్టిస్తారో అది సరైనది కాదు. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా నేరం జరిగిన నేరస్తులను కానీ, నేరం చేసిన వారిని కానీ, అదే విధంగా అవినీతికి పాల్పడిన వాళ్ళు కానీ, ఈ మధ్యలో ఈ సందర్భం కాదు కానీ ఇంకొక విషయం నేను మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు వారు మొత్తం పెట్టిన కేసులు 145 ఈడీ కేసులు. మేము వచ్చిన తర్వాత ఈరోజు దగ్గర ఒక 2500 కేసుల దాకా నమోదు. కాబట్టి అవినీతి మీద గానీ నేరస్తుల మరి జగన్మోహన్ రెడ్డికి చెందిన సిపిఐ కేసులకు సంబంధించి ఇంకా అది ఒక కొలిక్కి రావడం లేదు. అవినాష్ రెడ్డి గారి కేసు అట్లానే ఉంది. అవన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటాయి కదా. మీరు ఒక విషయం గమనించాలి మేడం. ఇక్కడ చూడండి, ఈ దేశంలో మనకు రాజ్యాంగం ఏం కల్పించిందంటే ఎవరైనా బెయిల్ మీద ఉన్న వాళ్ళకి సంబంధించింది అది బెయిలే. బెయిల్ అనేది వారి యొక్క హక్కు. ఎవరికి, నేరస్తుడి యొక్క నేరం రుజువు కాలేదు కదా, ఛార్జ్ షీట్ వేస్తారు, తర్వాత కోర్టులో విచారణ జరుగుతుంది, సాక్షులను ప్రవేశపెడతారు, దాని తర్వాత నేరం అయితే జైలుకి వెళ్తారు. కాబట్టి ఈ స్వేచ్ఛ అనేది ప్రతిపక్షాలకే కాదు, ఈ దేశంలోని అందరి పౌరులు కూడా ఉంది. దీనికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేని విషయము. స్వతంత్రంగా సిబిఐ అనేది స్వతంత్రంగా దర్యాప్తు చేస్తుంది. కాబట్టి నేరస్తులు ఏంటంటే చట్టంలో ఉన్న లొసుగులను వాడుకొని వారు బయటపడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది సరైనది కాదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, మీకు ఈ రోజు కూడా ఏదైతే మీరు ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం ఏదైతుందో, లిక్కర్ స్కామ్ అయిపోయిందో, దాంట్లో జరిగినటువంటి వారందరికీ కూడా ఈడీ నోటీసులు ఇస్తుంది. ఈడీ నోటీసులు ఇస్తుంది స్వతంత్ర సంస్థ. పెరా ఉల్లంఘన కింద కానీ ఏదైతే ఈరోజు ఏదైతే మనీని ఏ విధంగా వారు చేస్తారో దాన్ని అంతా కూడా తీసుకొచ్చే ప్రయత్నం బయటకు చేసుకొస్తుంది. కోర్టు మీద రుజువు అవుతాయి అవన్నీ కూడా. కాబట్టి రుజువుకు సంబంధించిన విషయాలను ఏదైతే దర్యాప్తు సంస్థల ఈడీ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, సిబిఐ కానీ, కోర్టులు కానీ భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వాటిలో జోక్యం చేసుకోదు. నేరస్తులు ఖచ్చితంగా జైల్లో ఉండాలి, వాళ్ళకి శిక్ష పడాలనేదే భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన. కాబట్టి ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఆలోచన ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాపాడుతుందని, బీజేపీ మద్దతు ఇస్తుందని ఉంటే
వారి యొక్క తప్పు ఆలోచన. భారతీయ జనతా పార్టీ అవినీతికి వ్యతిరేకము, నేరస్తులకు వ్యతిరేకము, తప్పు చేసిన వాళ్ళు జైల్లో ఉండాలన్నదే భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన. అది చట్టం తన పని తాను చేసుకుంటుంది తప్ప బీజేపీ ఇందులో కలగజేసుకునే ప్రయత్నం ఏమాత్రం చేయదు. అది యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క ప్రాథమిక లక్ష్యం కూడా. కాబట్టి ఆ విధంగానే ముందుకెళ్తాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పార్టీ ఇంకొక విషయం తీసుకొస్తానని చెప్పింది పోలీసుల మీద, తర్వాత అధికారులు. అయితే ఇది ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీ చేయవలసినది కాదు. ఎందుకంటే ఎవరైతే అధికారులు ఉన్నారో, ప్రజలు ఉన్నారో, వారి వివరాలన్నిటి కూడా యాప్ లో నమోదు చేస్తామని వారు చెప్తున్నారు. మరి యాప్ సేఫా, రక్షణ ఉంటుందా వారి హక్కుల నుంచి? కాబట్టి ఇంకా నేరం కాకోకుండానే ఎలక్ట్రానిక్ పద్ధతిలో స్టోర్ చేసి అవన్నీ ఇంకొక చోటుకే వెళ్తే వారి యొక్క ఆత్మాభిమానం మీద వారి యొక్క చెడ్డగా ప్రచారం చేసే కార్యక్రమం నేరం రుజువు కాకోకుండానే వెళ్లే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ఆధార్ కార్డునే సుప్రీంకోర్టు ఈ రోజు ఓటర్ లిస్ట్ కు లింక్ చేస్తే వివరాలన్నీ బయటకు వెళ్తాయన్న అనే విధంగా తీర్పిస్తుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లా ముందుకు తీసుకెళ్తుంది అంటే రాష్ట్రంలో ఇంకా రాజకీయ కక్షలు పెరగడం తప్ప దీనివల్ల ఇంకొకటి కానే కాదు. మీరు 2019 నుంచి 24 వరకు ఏవైతే చేశారో వాటికి ఈ రోజు ఎదుర్కొంటా ఉన్నారు. మరి ఇది కాకుండా కొత్త విషయాలన్నింటి తీసుకొచ్చి కార్యకర్తలను రెచ్చగొట్టి రాజకీయం ఇంకొక విధంగా చేయాలనే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేస్తుందో అది సరైనది కాదు. మీరు ప్రజాస్వామ్య పద్ధతుల్లో కోర్టుకు వెళ్ళండి, మీకు ఏదైనా ఉంటే కోర్టుకు వెళ్ళండి. మీకు కూడా సమాన అవకాశాలు ఉన్నాయి ప్రజాస్వామ్యంలో. ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల దగ్గర కానీ కోర్టుల దగ్గర కానీ. కాబట్టి మీరు చేసిన పరిపాలన వల్ల ఈ రోజు కొంతమంది అధికారులు ఇబ్బందులు పడుతా ఉన్నారు. మీ ఎంపీ గారికి ఒక పెద్ద చాంతాడు లిస్ట్ చేశారు. వారందరూ కూడా సక్రమంగా చేశారా? సక్రమంగా చేయలేదు కాబట్టి మీరు ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ రోజు. కాబట్టి మీరు ఈ రోజు కొత్తగా ఇంకొకటి తెచ్చి అధికారులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు. కాబట్టి ప్రభుత్వం సరిగా సహకరిస్తా ఉంది, అన్ని రకాల అనుమతులు మీకు ఇస్తున్నారు, మీరు స్వేచ్ఛగా వెళ్తున్నారు, ప్రజాస్వామ్యంగా మీ వాదనను వినిపిస్తున్నారు. అంటే దానికే కట్టుబడి ఉండాలి తప్ప ఇంకొక విధంగా ముందుకు ప్రయత్నం చేస్తే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే బూమరాంగ్ అవుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వర రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు స్టూడియోకి వచ్చినందుకు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు నెల్లూరు జిల్లా పర్యటన ప్రశాంతంగా జరగాలి అని చెప్పి కోరుకుంటున్నాము జగన్మోహన్ రెడ్డి గారిది. ఇది వాటి మహా డిబేట్.